వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని ఫేజ్ 2 రైతులు ఎవరైతే 16,000 ఎకరాల భూములు ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నారో దానికి సంబంధించి మంత్రి నారాయణ ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు. 2016లో అమరావతి రాజధానిలో భూసేకరణ చేసినప్పుడు 29 గ్రామాల రైతులు ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే లేఅవుట్ వేసి మాకు ఫ్లాట్ ఇవ్వాలని చెప్పేసి కొంతమంది రైతులు అడగటం, ప్రభుత్వం కూడా దానికి అంగీకరించడంతో అనేక ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకే గ్రామంలో ఏ గ్రామానికి ఆ గ్రామం లేఅవుట్ వేసినప్పుడు కొంతమంది రైతులకి ఆ ప్రాంతంలో అడ్జస్ట్ చేయడం సాధ్యం కావడం లేదు. దీంతోపాటు కొన్ని చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి, చిన్న చిన్న లేఅవుట్లు వేయాల్సి వస్తుంది. చిన్న లేఅవుట్ వేసినప్పుడు దాంట్లో పార్కు స్థలాలు వాటిని వదలటం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో సిఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఫేజ్ 2లో ఎవరైతే రైతులు 12,000 మంది రైతులు 16,000 ఎకరాలు, ప్రభుత్వ భూములన్నీ కలిపి 20,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ వేగంగా జరుగుతోంది. అయితే ప్రతి గ్రామంలో లేఅవుట్ కాకుండా అతిపెద్ద భారీ లేఅవుట్లు వేసి దాదాపు 3,000 ఫ్లాట్స్ ఒకే ప్రాంతంలో ఉండే విధంగా అతి పెద్ద కాలనీలు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తే రైతులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పెద్ద పెద్ద పార్కులు కూడా అందుబాటులోకి వస్తాయి. రైతులు కూడా మా గ్రామంలో భూమి తీసుకుంటే మా గ్రామంలోనే ఫ్లాట్ కావాలనే విధంగా కాకుండా రైతుకు వచ్చే పరిహారానికి మరింత మెరుగైన ధర వచ్చే విధంగా లేఅవుట్లు, పెద్ద లేఅవుట్లు, అతి పెద్ద లేఅవుట్లు వేయబోతున్నారు. దీనికి సంబంధించి రైతులు కూడా అంగీకరించారు. ఎందుకంటే ఆ గ్రామంలో వచ్చినా ఆ పక్క గ్రామంలో సరిహద్దుల్లో ఫ్లాట్ వచ్చినా పెద్ద దూరం ఉండదు, అంతా 5-6 కిలోమీటర్ల దూరం, పెద్ద దూరం కాదు. ఈ రోజుల్లో రైతుకు వచ్చే భూమి రిటర్నబుల్ ఫ్లాట్స్కి మంచి ధర రావడం, అక్కడ మంచి డెవలప్మెంట్ జరగడం అనేది ముఖ్యం. దీనికి సంబంధించి సిఆర్డీఏ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీని మీద దానికి సంబంధించి ఒక గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.